వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను. వైద్యుడని మీరు ఆధారం తీసుకురండి. మీరు తేలేకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఏమైంది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లు అమ్మే వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. కేసీఆర్ గారు ఏమో అంతకితం చెప్పాడు, 14-19లో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోర్టులు వేసి ఫోటోలు దిగామని చెప్పాను ఆయన చెప్పాడు. మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెబుతున్నావని చెప్పి అనేది మరి ఏమనాలి? అంటే అలవాటైన వ్యవహారమా? ఎవరిని మోసం చేద్దామని, అంటే ఎవడో ఒక టాయిలెట్లు గడిగే వాడిని అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం, ఇది దోచేద్దామని చెప్పండి. ఇవాళ ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి, అంటే ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే 17 హాస్పిటల్ 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు విలువ చేసేటండి ఆస్తిని ఈ రకంగా హాస్పిటల్లో టాయిలెట్లు కడిగే వాళ్ళని, ఊడ్చే వాళ్ళని, ఎవడ పడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కోట్లేసి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని, మొత్తం ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లు జరిగినాయి? మరి ఆ ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లో మీ ముందు కూర్చునే జరిగినాయి, మీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కూర్చునే జరిగినాయి కదా. ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో, కిమ్స్ హాస్పిటల్ ఎవడో మీకు తేడా తెలియట్లేదా? రోజు నా ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడి నెగోషియేషన్స్ చేశారు కదా, చర్చలు జరిపారు కదా, సంప్రదింపులు జరిపారు కదా. ఆడి కిమ్సా, బొమ్సా, లేకపోతే గుండె డాక్టరా, లేదా దొడ్లు గడిగేవాడా తెలియలేదా అన్నారు. ఇది ఈ రకంగా పట్టపగలు కళ్ళ గంతలు కట్టి ప్రజలకి దోచుకునేటువంటి ఇది కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి. మొదట కూడా అంతే, సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేమో ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్లు, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు, ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆ ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదో ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఇవాళ ఈ మెడికల్ కాలేజీ తంతు ఈ రకంగా ఉంటే చూసాం కదా ఎంత దోపిడీ. అంటే పట్టపగలు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి నిర్భీతిగా నిర్భయంగా గుండెలు తీసిన దొంగలాగా వీళ్ళు దోచుకునేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే
ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ. ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి? పిఆర్సీ ఏరు, ఐఆర్ ఎవరో ఏమీ ఇవ్వకపోగా ఆ మాస్టర్లు గారు ఉన్నారు, పండితులందరూ టీచర్లు, జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీదకి వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ అంటావా సీఎం అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ అన్నారు, ఇన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి రాజుగారు మీరే చెప్పండి, మీ మనసుతో టీచర్లని అడుగుతున్నా, ఎన్ని వేల మంది ప్రవీణ్ ప్రకాష్లు అయితే ఈ రాజుగారు అవుతాడు? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు? టీచర్లను అడుగుతున్నాను నేను. ఈ రాజుగారిని వదిలేసింది మీ మీదకు వదిలేసింది ఎవరు? మళ్ళీ ఇవాళ గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవడుతున్నా అంటున్నా. ఒకటో తారీఖు జీతం ఎంతమందికి పడుతుంది? ఎంతమందికి పడుతుందండి 1వ తారీఖు? అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద వాడుకోవాలి కాబట్టి 1వ తారీఖున పోలీసు వాళ్ళకి మాత్రమే జీతాలు వేస్తున్నారు. 1వ తారీఖున జీతం పోలీసు వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి ఇట్లే అందరికీ వేసుకుంటా 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు దాకా జీతాలు వేస్తూనే ఉన్నారు. కొత్తలో గెలిచిన 2 మాసాలు తప్పితే అసలు జీతం టంచనగా 1వ తారీఖు మీరు ఎవరికి వేశారు? ఎంత భారతదేశ చరిత్రలోనే ఎక్కడా మనకు చూడం. పోలీసు వాళ్ళకి దాని పేరేంటి, సరెండర్ లీవ్. పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్. మీరు ఎక్కాక అసలు సరెండర్ లీవ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కోడ్ వచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ అప్పచెప్పడం తప్పితే, కోడ్ అయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడతాం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ లీవ్ ఇచ్చారా? పోలీస్ కానిస్టేబుల్స్కి అడ్డగోలుగా మమ్మల్ని ఎరగొట్టిస్తున్నారు, మమ్మల్ని తన్నిస్తున్నారు, మమ్మల్ని లోపలే ఇస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు కట్టి పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కదా. మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా మమ్మల్ని ఇళ్లలోనే కట్టేయిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద కనపడితే లాఠీ చార్జ్ చేయిస్తున్నారు, తన్నుతున్నారు కదా మమ్మల్ని. పాపం వాళ్ళు ప్రభుత్వంలో ఎవడుంటే వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు రాజమౌళి సినిమాలో కట్టప్ప లాంటి వాళ్ళు, ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే ఆడికి దాసోహం అంటారు, అంటే వాళ్ళకి నమస్కారం కొడతారు. వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారని చెప్తున్నాను. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేయాలి కదా మీరు. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేసేటువంటి సాంప్రదాయం కదా, ఆనవాయితీ కదా. వేశారా? జనవరిలో, జూన్లో, నవంబర్లో 3 సార్లు వేయాలి కదా. ఎందుకేరు? జగన్ పోగు చేసి వెళ్ళిన డబ్బులు తప్పితే మీరు తర్వాత నయా పైసా సరెండర్ లీవ్ వేయలేదే. ఎందుకు వేయలేదని అడుగుతున్నాను. వేయరా? అదొకటే కాకుండా ఇంకో దుర్మార్గం ఏంటంటే,
ఏంటది ఒక టీఏ ఇస్తాను, అది కూడా 50-50 అండి. 50-50. నవంబర్ 1వ తారీఖు సగం, డిసెంబర్ 1వ తారీఖు సగం. డిసెంబరా జనవరా ఏమండి? నవంబర్ 1, డిసెంబర్ 1 ఏమండి? జనవరి 1. నవంబర్ 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు సగం సగం. ఇంతవరకు అసలు ఎవడు మామూలుగా భారతదేశంలో ఎవడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత అసహ్యంగా బిహేవ్ చేయలే. బేరం ఆడి సగం ఇస్తారు. ఆ సగం నవంబర్ 1వ తారీఖు వేసారా? డిసెంబర్ 1వ తారీఖు వేసారా? డిసెంబర్ 23వ తారీఖున వేశారు. డిసెంబర్ 23వ తారీఖున సగం. జనవరి 1 అయిపోయింది, వేశారా అని అడుగుతుంది. మీరు మాత్రం తండ్రి కొడుకులు ఇద్దరు ఎంజాయ్, జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ నాన్న అని ఎంజాయ్ చేసుకుంటాకి పారని వెళ్ళిపోతారు స్పెషల్ ఫ్లైట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొస్తాకే 12 కోట్లు అయిందని మీరు తండ్రి కొడుకులు చెప్పారు కదా, స్పెషల్ ఫ్లైట్లో సొంత డబ్బులు పెట్టి వెళ్ళాడని అప్పుడెప్పుడు ఎలక్షన్ల ముందు. మరి లండన్ వెళ్ళి, జర్మనీ వెళ్ళి, బాలి వెళ్ళి, బాలి నుంచి లండన్ వెళ్ళి, లండన్ నుంచి హైదరాబాద్ రావడానికి మీ అబ్బాయికి ఎంత అయింది? మీరు ఇక్కడి నుంచి మీరు, మీ మనవడు, మీ శ్రీమతి గారు హైదరాబాద్ నుంచి బాలి వెళ్తాకి, బాలి నుంచి లండన్ వెళ్తాకి, లండన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తాకి, స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్ రావటానికి మీకెంత అయింది? పోలీసులకు మాత్రం ఇస్తా అన్న ₹10 మాత్రం ఎవరు టీఏ. మీరు మాత్రం జనవరి 1కి మాత్రం సంబరాలు చేసుకుంటా వెళ్ళిపోతారు. ఇది పద్ధత అని అడుగుతున్నాను. చెప్పండి సార్, పద్ధత ఇది? టీఏ ఇవ్వాలి కదా, 6 టీఏలు ఇవ్వాలి. సంవత్సరానికి 3 టీఏలు చొప్పున 2 ఏళ్ళు, 2 ఆరులు, 2 మూళ్ళు 6, 6లో అర కూడా ఇవ్వలేదు, పావు ఇచ్చారు. ఇవ్వరాయిక ఇవ్వకపోగా అంటే 3 సరెండర్లు ఇవ్వు సంవత్సరానికి, అది ఇవ్వు, టీఏలు ఇవ్వు. ఇవ్వకపోగా ఇంకోటి కూడా పోలీసులకి మోటార్ సైకిల్ ఉందనుకోండి, మోటార్ సైకిల్ ఉంటే ఒక్కొక్క మోటార్ సైకిల్కి 25 లీటర్ల పెట్రోల్ ఇవ్వాలి. 25 లీటర్లు పెట్రోల్ ఇవ్వాలి. పేరు నానిగాడినో, కొడాల నానినో, వంశీనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డినో, మన నందిగం సురేష్నో, జోగి రమేష్నో, ఇట్లాంటి వాళ్ళని ఎత్తేయాలంటే బస్సుల్లో పోలీసులు వెళ్ళాలి. జీబుల్లో చాలదు కదా, బస్సుల్లో వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలంటే మరి బస్సుకి 140 నుంచి 150 లీటర్లు డీజిల్ కావాలి నెలకి. అది కక్కుర్తిగా వెళ్తే పోలీస్ ఎస్ఐ గారి జీబు, సిఏ గారి జీబు, డిఎస్పీ గారి జీబు, ఎస్పీ గారి జీబు, డిఐజీ గారికి ముందు ఒకటి వెనక ఒకటి, డీజీపీ గారికి ముందు 2 వెనక 2, కమిషనర్ల నగర కమిషనర్లకు ముందు 2 వెనక 2, వీటన్నిటికీ 120 నుంచి 140 లీటర్లు కావాలి. అసలు డీజిల్ ఇచ్చిన పాపాన పోయారా మీరు అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ తిరిగేటువంటి మోటార్ సైకిల్కి నెలకి 25 లీటర్ల డీజిల్ డబ్బులు ఇవ్వాలి. మీరు నయా పైసా 25 పైసలు పంపించారా అని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉంటాయి? వేల మోటార్ సైకిళ్ళు ఉంటాయి కదా. ఈ బస్సులు అయితే ఏది మమ్మల్ని ఎత్తు లోపలైతే వైసీపీ వాళ్ళని మాట మాటకి ఎత్తి ఎక్కడున్నాడు ఎత్తుకురండి అని చెప్పి గబాలన బస్సులు పంపిస్తాక ఆ బస్సులు పంపటానికి రాష్ట్రంలో ఒక 200-300 బస్సులు ఉంటాయేమో కదా, లేదా 400 బస్సులు 300 బస్సులు ఉంటాయి అనుకో. వాటికి ఆయిల్ కొట్టిస్తున్నారా అని అడుగుతున్నాను. ఎస్ఐల్ని సిఐల్ని మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ మర్చిపోయిన వీళ్ళకి చెప్పొద్దాం పోలీసులకి. వెంటనే మళ్ళీ పోలీసు డీజీపీ గారికి వాళ్ళకి కోపం వస్తే దొంగన వెళ్ళారని పేరు నాని గారు చూడండి మా గురించే చెప్తున్నాడు. వాళ్ళు రాజకీయ నాయకులు కదా,
నారా లోకేష్ నాయుడికేమో 7 జీబులు, పవన్ కళ్యాణ్ గారికేమో 12 జీబులు, చంద్రబాబు నాయుడు గారికేమో 20 జీబులు తిరుగుతున్నాయి కదా, వాటి గురించి చెప్పడా అని అలుగుతాడు మళ్ళీ డీజీపీ గారు. మరి వీటన్నిటికీ ఆయిల్ అంటే మీరెక్కి ఇప్పటికి దాదాపుగా రేపు జూన్ వస్తే అంటే ఇంకొక 5 నెలలు పోతే 2 ఏళ్ళు అవుద్ది. నయా పైసా పోలీసులకి, పోలీస్ కానిస్టేబుల్స్కి, సబ్ ఇన్స్పెక్టర్లకి నయా పైసా డీజిల్ ఖర్చు అవ్వలేదు మీరు. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళు అంటే ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? చాలా టీవీల్లో పేపర్లో ఇట్టాకి దరిద్రం మళ్ళీ కోపం వస్తుంది యాజమాన్యాలకి. విలేకరులను పెడతారు, జీతం ఎవరు, ఎట్టా బతకాలి అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు చాకరీ చేయించుకుంటారు, విలేకరులని చాకరీ చేయించుకుంటారు, జీతం ఎవరు, ఎట్టా బతకాలి? పిల్లలకి భోజనం ఎట్టా పెట్టాలి, పిల్లలకి ఫీజు ఎట్టా కట్టాలి, స్పృహ ఆలోచన చేయరా? సమాజానికి నీతులు చెప్తారు, పెద్దోడి బొక్కలు ఎత్తుకుతారు. అట్లాగే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులకు ఏం చెప్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి తేవాలి అంటే జనాన్ని కొట్టుకురమ్మనే మీరు చెప్పేది. 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్స్కి అయితే జీతంలోంచి వాడాలి, లేదా ఎవరినొకరిని కొట్టుకురావాల్సిందే కదా.